August 2nd week, theatre and OTT releases. Hi friends, once again welcome back to your OTT Express. ఈ వారం థియేటర్లలో ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఓటీటీలో ఏ కొత్త సినిమాలు వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ వస్తున్నాయి, తెలుగు ఆడియన్స్ కోసం ఏ కొత్త డబ్బింగ్ కంటెంట్ అందుబాటులోకి వస్తోంది, ఈ వీడియోలో మొత్తం వివరాలు తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి మన కంటెంట్ చెక్ చేయండి. ఓటీటీ అప్డేట్స్, మూవీ రివ్యూస్, సినిమా న్యూస్, రికమెండేషన్స్ మీకు నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా ముందుగా ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు చూద్దాం. నెంబర్ 1, విశ్వనాథ్ అండ్ సన్స్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ సినిమాలో సూర్య, మమితా బైజు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిగిన డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. సినిమా రన్ టైం సుమారు 2 గంటల 35 నిమిషాలు. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమా అందుబాటులో ఉండనుంది. నెంబర్ 2, మకుటం. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో విశాల్, అంజలి, దుషారా విజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. విశాల్ ఈ సినిమాలో ట్రిబుల్ రోల్ లో కనిపించనున్నారనే విషయం మరో స్పెషల్ అట్రాక్షన్. ఈ సినిమాకు విశాల్ దర్శకత్వాన్ని వహించారు. రన్ టైం దాదాపు 3 గంటల 5 నిమిషాలు. అంటే కాస్త లెంగ్తీ మూవీ అనే చెప్పాలి. ఆగస్టు 14న తమిళంతో పాటు తెలుగు వర్షన్ కూడా థియేటర్లలోకి రిలీజ్ కానుంది. నెక్స్ట్, ఆవారా పంత్. యాక్షన్, క్రైమ్, రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఇమ్రాన్ హష్మి, దిశా పటాని ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. రన్ టైం సుమారు 2 గంటల 20 నిమిషాలు. ఈ హిందీ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. పల్లబురుసు. కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన సినిమా ఇది. రన్ టైం సుమారు 2 గంటల 20 నిమిషాలు. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. నంబర్ 6, హుషారు పిట్టలు. కామెడీ, రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా రన్ టైం సుమారు 2 గంటల 10 నిమిషాలు. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 7, అగాధ. హర్రర్, మిస్టరీ, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. రన్ టైం దాదాపు 2 గంటల 17 నిమిషాలు. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. హర్రర్ మూవీ లవర్స్ ఈ సినిమాను ట్రై చేయొచ్చు. నెంబర్ 8, బత్వారా. 1947 హిస్టారికల్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో సన్నీ డియోల్, ప్రీతి జింటా ప్రధాన పాత్రలో నటించారు. రన్ టైం సుమారు 2 గంటల 25 నిమిషాలు. ఈ హిందీ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇక నంబర్ 9, పాంచాలి పంచభద్రుక. కామెడీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రన్ టైం సుమారు 2 గంటల 8 నిమిషాలు. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇవి ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న ముఖ్యమైన సినిమాలు. ఇందులో మీరు ఏ సినిమాను థియేటర్లో చూడాలని ప్లాన్ చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇప్పుడు మన ఓటీటీ రిలీజర్స్ వైపు వెళ్దాం. నెంబర్ 1, రీచర్ సీజన్ 4. యాక్షన్, క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సిరీస్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. సీజన్ 4 నుంచి మొదటి 3 ఎపిసోడ్స్ ప్రైమ్ వీడియోస్ లో అందుబాటులోకి వచ్చాయి. ఇంగ్లీష్ తో పాటు పలు ఇండియన్ భాషల్లో కూడా సిరీస్ ను చూడొచ్చు. ఈ సీజన్ లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. మిగతా ఎపిసోడ్స్ వీక్లీగా రిలీజ్ అవుతాయి. రీచర్ సిరీస్ ను రెగ్యులర్ గా ఫాలో అవుతున్న వారు కొత్త సీజన్ ను స్టార్ట్ చేయొచ్చు. నెంబర్ 2, క్లోజ్ టు మీ. 2025లో వచ్చిన ఈ సినిమా ఎరోటిక్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కింది. ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా డిజిటల్ గా అందుబాటులోకి వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఛానల్స్, బుక్ మై షో స్ట్రీమ్స్ తో పాటు మరికొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ఆగస్టు 14 నుంచి అందుబాటులో ఉండనుంది. నెంబర్ 3, కాటలాన్. యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆంటోనీ వర్గీస్, దుషారా విజయన్, సునీల్ ప్రధాన పాత్రలో నటించారు. థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వస్తోంది. ఆగస్టు 13 నుంచి మనోహర మ్యాక్స్ లో అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతానికి మలయాళం వెర్షన్ పై క్లారిటీ ఉంది. తెలుగు డబ్బింగ్ గురించి అధికారిక సమాచారం వస్తే మన తదుపరి ఓటీటీ అప్డేట్ లో చెప్తాం. నంబర్ 4, హాట్ 10. మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కామెడీ, రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. జూన్ లో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ తమిళ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఆగస్టు 14 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో అందుబాటులో ఉండనుంది. తెలుగు, తమిళ ఆడియోలో సినిమా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 5, నిజమే రుజువైనది. పవన్ కళ్యాణ్, పడాలా, వియానా ప్రధాన పాత్రలో నటించారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో పాటు మ్యూజికల్ ఎమోషనల్ డ్రామాగా సినిమా తెరకెక్కింది. ఆగస్టు 14 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. నంబర్ 6, ఆఖరి సవాలు. సంజయ్ దత్, సమీరా రెడ్డి ప్రధాన పాత్రలో కనిపిస్తారు. హిస్టారికల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఇప్పుడు డిజిటల్ లోకి వస్తోంది. ఆగస్టు 14 నుంచి లియోన్స్ గేట్ ప్లే లో అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతానికి హిందీ ఆడియో కన్ఫర్మ్ అయింది. తెలుగు, తమిళం, కన్నడ డబ్బింగ్ వెర్షన్లపై అధికార అప్డేట్ వస్తే మనం తర్వాత చెప్తాం. నంబర్ 7,
ప్రేమదేశం. ట్రిగున్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 2023లో రిలీజ్ అయింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ప్రైమ్ వీడియోస్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆగస్టు 13 నుంచి ఈటీవీ విన్ లో కూడా స్ట్రీమింగ్ వస్తుంది. నెంబర్ 8 మొరిన్హో. ఇది బయోగ్రఫికల్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్. మొత్తం 3 ఎపిసోడ్స్ తో సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ డబ్బింగ్ ఆడియోలో కూడా చూడొచ్చు. స్పోర్ట్స్ డాక్యుమెంటరీలో ఇష్టపడేవారు ఈ సిరీస్ ను ట్రై చేయొచ్చు. నెంబర్ 9 A Child of My Own. ఇది స్పానిష్ ఒరిజినల్ బయోగ్రఫికల్ క్రైమ్ డాక్యుమెంటరీ. గత వారం కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ కంటెంట్ ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది. ఆగస్టు 13 నుంచి స్ట్రీమింగ్ లోకి అందుబాటులో ఉండనుంది. నెంబర్ 10 మై బ్రిలియంట్ కెరీర్. 90s బ్యాక్ డ్రాప్ లో రూపొందిన డ్రామా సిరీస్ ఇది. ఆగస్టు 13 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఇంగ్లీష్ తో పాటు హిందీ డబ్బింగ్ కూడా అందుబాటులో ఉండనుంది. నెంబర్ 11 ది ట్రైటర్స్ సీజన్ 2. కొత్త సీజన్ ఆగస్టు 13 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి వారం కొత్త ఎపిసోడ్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది. రియాలిటీ షోస్ ఇష్టపడే వారికి ఇదొక ఆప్షన్. నెంబర్ 12 కాక్టైల్. షాహిద్ కపూర్, రష్మిక మందన, కృతి సనన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కామెడీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. థియేట్రికల్ రన్ తర్వాత ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కు వస్తోంది. ఆగస్టు 14 నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతానికి హిందీ ఆడియోపై క్లారిటీ ఉంది. నెంబర్ 13 గోల్డ్. 2022లో వచ్చిన ఈ సినిమా సర్వైవల్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ ఆడియోలో అమెజాన్ ప్రైమ్ వీడియో స్టోర్స్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది ప్రస్తుతం రెంటల్ మోడ్ లో ఉంది. నెంబర్ 14 మినియన్స్ అండ్ మాన్స్టర్స్. ఈ ఫ్రాంచైజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యానిమేషన్, అడ్వెంచర్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా ఇది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో స్టోర్స్ లో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ ఆడియోలో కూడా చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూసే కంటెంట్ కోసం చూస్తున్న వారికి ఇదొక ఆప్షన్. నెంబర్ 15 భారత్ భాగ్య విధాత. హిస్టారికల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కు సిద్ధమైంది. ఆగస్టు 14 నుంచి G5 లో అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతానికి హిందీ ఆడియో మాత్రమే కన్ఫర్మ్ అయింది. నెంబర్ 16 మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. ట్రిగున్, పాయల్, రాధాకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. కామెడీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది. ఆగస్టు 14 నుంచి సన్ నెక్స్ట్ లో చూడొచ్చు. నెంబర్ 17 లాంటర్న్స్. నెక్స్ట్ DC సిరీస్ లాంటర్న్స్. సైన్స్ ఫిక్షన్, యాక్షన్, మిస్టరీ, క్రైమ్, సూపర్ హీరో, డిటెక్టివ్ డ్రామాగా ఈ సిరీస్ రూపొందింది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. సిరీస్ ప్రీమియర్ ఆగస్టు 17 నుంచి జియో హాట్ స్టార్ లో ప్రారంభం కానుంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ ఆడియోలో కూడా అందుబాటులో ఉంటుంది. అన్ని ఎపిసోడ్స్ ఒకేసారి రావు. వీక్లీగా ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. నెంబర్ 18 ఆర్పి. హారర్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మలయాళ సినిమా ఇది. జూలైలో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కు వస్తోంది. ఆగస్టు 14 నుంచి లియాన్స్ గేట్ ప్లే, అమెజాన్ ప్రైమ్ వీడియోస్, మనోహర మ్యాక్స్, సింప్లీ సౌత్ వంటి ప్లాట్ఫామ్స్ లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మలయాళంతో పాటు తమిళం, హిందీ ఆడియోలో కూడా స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ వారం లిస్ట్ లో చివరిగా డోంట్ సే గుడ్ లక్. మ్యూజికల్, రొమాంటిక్, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన సినిమా ఇది. ఆగస్టు 14 నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉండనుంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ ఆడియోలో కూడా రిలీజ్ అవుతోంది. సో ఫ్రెండ్స్, ఇవి ఈ వారం థియేటర్లలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ అవుతున్న ముఖ్యమైన సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో. ఈ లిస్ట్ లో మీరు ఎక్కువగా వెయిట్ చేస్తున్న సినిమా లేదా సిరీస్ ఏది? థియేటర్ లో ఏ సినిమా చూడబోతున్నారు? ఓటీటీలో ముందుగా ఏది స్టార్ట్ చేయబోతున్నారు? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి వీక్లీ ఓటీటీ అప్డేట్స్ మీకు ఉపయోగపడుతున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మూవీ లవర్స్ తో వీడియోను షేర్ చేయండి. ప్రతి వారం కొత్త ఓటీటీ మరియు థియేట్రికల్ రిలీజ్ అప్డేట్స్ కోసం యువ ఓటీటీ ఎక్స్ప్రెస్ ను ఫాలో అవుతూ ఉండండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.